యాక్షన్. శ్రీరెడ్డి ఎందుకు ఎప్పుడు కాంట్రవర్సీస్ తోటి అందరి ముందుకు వస్తారు? నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. వై అంటే బాధ్యతగా ఫీల్ అవుతాను, ఒక రియల్ సిటిజన్గా ఫీల్ అవుతాను. అండ్ నేను చాలా ఎమోషనల్. నేను ఎందుకో నా రాష్ట్రం అన్నా నా దేశం అన్నా బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి నేను ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ట్రోల్ చేస్తుంటారు కదా భయంకరంగా, అప్పుడు బాధ అనిపించదా మరి? అంటే ఇప్పుడు మనం ఒక తీవ్రమైన మనం మాట అంటున్నాం అంటే అవతల కూడా అదే మాట అంటారని మనం సిద్ధపడిపోయే ఉండాలి. మనం బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఎందుకు ఫైర్ అవుతున్నారు? అసలు ఏం జరిగింది? ధర్నాలు గొడవలు జరుగుతుంటే అర్థం కావట్లేదా? కాస్టింగ్ కౌచ్ రేపు బహిష్టుంటేనే అలాంటివన్నీ మూఢాచారాలు అని చెప్పి ఇంట్లో లేడీసే కలిసిపోతున్నప్పుడు నువ్వు అసలు దేన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు నన్ను నాకు ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ పింపుల్ ఉన్నారు కదండి, పింపుల్ లేరా అందులో? ఇదేంటి మొగుడు కోసం పంపించే వాళ్ళు లేరా? లేకపోతే ఇదేంటి ఆడవాళ్ళని ఇష్టారాజ్యంగా మాట్లాడింది లేదా? లేకపోతే మరి ఓకే నీ మొగుడు గురించి మాట్లాడినప్పుడు నువ్వు బయటకు వచ్చావు కదా, నీ మొగుడు గురించి మాట్లాడినప్పుడే కదా నేను బట్టలోడ తీసుకుని రోడ్డు మీద కూర్చున్నది. అప్పుడు నీకు ఏం ప్రాబ్లం వచ్చిందని నువ్వు సీనియర్ యాక్టర్గా నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు అడగలా? ఇప్పుడు పోనీ నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమిట్మెంట్లు ఉన్నాయి అని నీకు తెలిసినప్పుడు దాని గురించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఎంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది. పోలే నువ్వు తిప్పలేదు, నీ మొగుడికి పంపించలేదు, నువ్వు లేకపోతే నీ మొగుడి దగ్గర ఎవరు పడుకోలేదు, నువ్వు కూడా పడుకోలేదు, నువ్వు కూడా చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. లేకపోతే డాక్టర్ చదువుల్లో వదిలేసి అంత పెద్ద ప్రొఫెషనల్ చదువులను వదిలేసి మళ్ళీ యాక్టింగ్ వైపు తీసుకొస్తున్నావు అంటే నీకు ఏదో ఆశ ఉండొచ్చు. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.